తిరుగుచుంజనులను. 2 పాదాలు సాధనం. సరిగ దేశమందున్నట్టి సాధనముల శోధనము చేయగ తిరుగుచుంజనులను. ముఖ్యంగా జనగణన చేయడానికి దాని వెనకాతలో ఉన్న అభిప్రాయం ఏంటంటే దేశంలో అసలు ఏ సాధనాలు ఉన్నాయి, దేశంలో ప్రజలు ఎటువంటి శాతంలో ఉన్నారు, ఎవరు ఎటువంటి శాతంలో ఉన్నారు, కాబట్టి వారికి ఏ విధమైనటువంటి పాలసీలు ఏర్పరచాలి. అందుకోసం సరిగ దేశమందున్నట్టి సాధనముల శోధనము చేయగ తిరుగుచుంజనులను. రెండు పాదాలు. ఇంకా రోదనము బోధనము దీని తర్వాత రావాలి. శోధనము చేయ గతిరుగు చుంజనులను. చున్యతి. శోధనము చేయ గతిరుగు చుంజనులను. ఇది 7వ దత్తపది. 8వ దత్తపది శ్రీ క్రొవ్విడి రాజారావు గారు. సభకు నమస్కారం. సభా సంచాలకుల వారికి నమస్కారం. అవధాని గారికి అభినందనలు, ఆశీస్సులు. అయ్యా, నేను ఇచ్చేటువంటి దత్తపది నల్ల, చల్ల, మల్ల, గొల్ల. నల్ల, చల్ల, మల్ల, గొల్ల. ఇదే వరుసలో అన్యార్థంలో ఉపయోగిస్తూ ఉత్పలమాలలో కల్తీ మోసాలతో నిండిన నేటి వ్యాపార సంస్కృతిని గురించి వర్ణించండి. నల్ల, చల్ల, మల్ల, గొల్ల. మల్ల, గొల్ల. నల్ల, చల్ల, మల్ల, గొల్ల పదాలను ఉపయోగించి నేటి కల్తీ నిండిన వ్యాపార సంస్కృతిని అన్యార్థంలో ఉత్పలమాలలో వర్ణించాలి. ఉత్పలమాల. అన్యార్థంలో. సరే. నల్ల, చల్ల, మల్ల, గొల్ల. తెల్లనివన్ని పాలగునే తీరుగ నల్లవి నీరుగాక. తీరుగన్ అల్లవి నీరుగాక అని అర్థమైపోయింది. తెల్లనివన్ని పాలగునె తీరుగ నల్లవి నీరుగాక. ఇప్పుడు తీరుగన్ అల్లవి నీరుగాక. తీరుగ నల్లవి నీరుగాక. అల్లవి అంటే తెల్లనివన్నీ పాళ్ళు, నల్లనివన్నీ నీళ్ళు అని ఒక మాట ఉంది కదా, అది వాడి. ఇప్పుడు చల్ల అనేది మీరు ఏ అర్థంలో అడిగారు? మజ్జిగ అనే అర్థంలో అడిగారా, క్రియాపదంలోనా? మజ్జిగ అనే అర్థంలో కదా. అవును. సభాయ నమః. ప్రస్తుతానికి అప్రస్థం చేయడానికి విట్టుబాబు గారిని పిలుస్తున్నాం వేదిక మీదకి. అప్రస్థానికి అప్రస్తుతం చేయమంటే నిషిద్ధాక్షరి చేస్తానంటారేమిటి?
సరే విట్టుబాబు గారు అవసర పని మీద ఎక్కడికో వెళ్తారట. ఈ లోపుగా అష్టకాల విద్యాచరణ గారు వచ్చి కాసేపు సభని రంజలి చేస్తే రండి, వచ్చి సాదరంగా వేదికను అలంకరించి మమ్మల్ని అందరినీ అలరించి సభని కూడా అలరింప చేయండి. తెల్లనివన్నీ పాలగునే తీరుగా నల్లవి నీరుగాక అంతవరకు వచ్చింది కదా. నీరుగాక కాకుండా తీరుగా నల్లవి నీరమౌనుగా చల్ల రసాయనమ్ములను, నీరమౌనుగా చల్ల రసాయనమ్ములను. నీరమౌనుగా చల్ల రసాయనమ్ములను, రసాయనములను చల్లగా చల్ల రసాయనమ్ములను. చంటుల ప్రాణములను హరించుచున్, చంటి పిల్లల ప్రాణాలు తీస్తూ, చంటి పిల్లవాడు అంటారు కదా. చల్ల రసాయనమ్ములను చంటుల ప్రాణములను హరించుచున్, తెల్లనివన్ని పాలగునె తీరుగ నల్లవి నీరమౌనుగా చల్ల రసాయనమ్ములను చంటుల ప్రాణములను హరించుచున్. చంటి పిల్లవాడికి హ్రస్వరూపం చంటి, చంటికి బహువచనం చంటులు. చంటి వంటి డాక్టర్ ఇందారపు శ్రీనివాసరావు గారు. అయ్యా అవధాని గారు, నేను పొద్దున ఇందాక ఇచ్చిన సమస్య వీరి తండ్రి గారికి వారి అవధానంలో ఇచ్చిన సమస్య. మీరు ఇందారపు కృష్ణరావు గారు వారి అబ్బాయి. సభా సరస్వతికి నమస్కారం. ప్రస్తుతం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి, పినరై కేరళ మాజీ ముఖ్యమంత్రి, పినరాయి విజయన్, హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి, సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రి. విజయ్, పినరై, హిమంత, సువేందు ఈ పదాలను ఉపయోగించి మాధవ మాసం ప్రారంభమైంది కనుక లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ఇచ్ఛావృత్తంలో చెప్పండి. విజయ్, పినరై, హిమంత, సువేందు, అచ్చా వైశా రుక్మిణీ కళ్యాణాన్ని చెప్పాలి. అదిగా అంతే కదా, ఛందస్సు లేదు. ఛందస్సు. విజయ్, పినరై, హిమంత, సురేందు ఈ 4 పదాలు ఇచ్చారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వర్ణించమన్నారు స్వేచ్ఛ ఛందస్సులో. అసలు మన భాష అజంత భాష. రమ్య రామ జాబును పంపిన రయముగాను, పినరై రామ జాబును పంపిన రయముగాను, రామ జాబును పంపిన రయముగాను, రామ జాబును పంపిన రయముగాను, అప్పుడే కబురు వెళ్ళిపోయింది అగ్నిజ్యోతనుడి ద్వారా. అవధాని గారు, మొన్నటి వరకు మీరు వెస్ట్ బెంగాల్లోనే ఉండొచ్చారు కదా చదువుకుంటూ.
ఏమైనా మాయ చేసి వచ్చారా? ప్రభుత్వం మారింది. నేను అంటే అది నా మాయ కాదు, మోదీ మాయ. రామజాబును పంపిన రయముగాను విజయ సారథి రథమెక్కి ప్రేమ నిలుప. రెండవ పాదం. రామజాబును పంపిన రయముగాను విజయ సారథి రథమెక్కి ప్రేమ నిలుప. ప్రేమ నిలుప. విజయసారథి. ఆయన సారథి రథిగా మారాడు. తర్వాత పదవ దత్తపది శ్రీ చేపూరి శ్రీరామ్ గారు. ఓం శ్రీ సభాయ నమః. అవధానికి అభినందనలతో నా దత్తపది మామిడి మేడి జామ నిమ్మ. మామిడి మేడి జామ నిమ్మ. ఈ పదాలు ఉపయోగించి రామాయణ అర్థంలో పద్యం. రామాయణ అర్థంలో పద్యం చెప్పాలి. మామిడి మేడి జామ నిమ్మ. వృత్తం మే చిత్తం. మామిడి మేడి జామ నిమ్మ. మరి చెట్లు అయోధ్యలో ఉన్నాయో లంకలో ఉన్నాయో కిష్కింధలో ఉన్నాయో వెతుక్కోవాలి. రామాయణార్థంలో చెప్పమన్నారు. చెట్టెక్కించారు వారు, గట్టెక్కిస్తారు వీరు. ఆ పళ్ళన్నీ కేవలం ప్రాష్నికుడికైనా అందరికీ పంచుతారా? అవి కాయలు కదా, నిమ్మకాయ మామిడి కాయ ఇంకా పండించాలి, జామకాయ. మీరే ఇంకా పండించాలి సభని. దత్తపదిలో పండిస్తే. రామాయణార్థంలో మామిడి మేడి జామ నిమ్మ. నిమ్మకూరు అని ఒక ఊరుంది, కానీ అది రామాయణంలో లేదు. నిమ్మ కూరలో రాముడు రాముడు అక్కడ ఉన్నాడు. ఎన్టీ రామారావు గారి సొంత. ఎన్టీ రామారావు గారి సొంత నిమ్మకూరు. ఒకప్పుడు ఉండేవాడు అనాలి. ఇప్పుడు విగ్రహంలో నిగ్రహంగా ఉన్నట్టున్నాడు. అవనిపతి చేయ రాజా మహాత్ము పిలిచి. అవనిపతి చేయ రాజా మహాత్ము పిలిచి జామ. అవనిపతి చేయ రాజా మహాత్ము పిలిచి.
అటు తిరిగి ఇటు తిరిగి కిష్కిందకే వచ్చారు. దీనికి చాలా చాలా సందర్భాల్లో సరిపోతుంది. దశరథుడు రాముడిని పిలవడం అవుతుంది, రాముడు విభీషణుడిని పిలవడం అవుతుంది, సుగ్రీవుడిని పిలవడం అవుతుంది. అది 4 పదంలో అన్నిటికీ సరిపోతుంది. బహుళార్థ సాధక రామాయణం అని రాసుకోండి. స్వేచ్ఛా వృత్తం అన్నారా, స్వేచ్ఛా ఛందస్సు అన్నారా? అయ్యా వృత్తం అన్నారా? ఛందము స్వచ్ఛందము అన్నారు. అవనిపతి చేయ రాజా మహాత్ము పిలిచి అలాగే ఇతని లంకకు రాజుగా నిమ్మటంచు, ఇతని లంకకు రాజుగా నిమ్మటంచు విభీషణుడి ఘట్టంలో. ఇతని లంకకు రాజు కానిమ్మటంచు. జామా నిమ్మ. అవనిపతి చేయ రాజా మహాత్ము పిలిచి ఇతని లంకకు రాజుగా నిమ్మటంచు. 2 పదాలు. భువనగిరి పురుషోత్తం గారు. సభకు నమస్కారం. చిరంజీవి సాహిత్కు ఆశీస్సులు. గురువర్యులు శివనారాయణ గారికి నమస్సులు. నేను ఇచ్చేటటువంటి దత్తపది అంశం కాల కీల శూల హాల. కాల కీల శూల హాల. స్వేచ్ఛా చందం హాలాహల భక్షణ సందర్భం. కాల కీల శూల హాల. భక్షణం. అవధాని గారు, మా స్నేహితుడు ఒకడు స్త్రీ అనమంటే మాటి మాటికి ఇస్త్రీ అంటున్నాడు. స్త్రీ అని బలకరా నాన్న అంటే ఇస్త్రీ అని బలుకుతున్నాడు. పైగా 2 ఒకటే అని దబాయిస్తున్నాడు. దీని మీద మీరేమన్నా సహాయం చేయగలరా అది అర్థం చేసుకోవడానికి? వారికైన అనుభవం అది. మొదటిసారి స్త్రీ అంటే వారికైన అనుభవం అని చెప్తున్నారు. సో నన్ను జాగ్రత్త పడమంటారు. సంతోషం. కాల కీల శూల ఆల. హాలాహలాన్ని వర్ణించాలి. తోచిన ఛందస్సులో. తోచిన ఛందస్సులో. వృత్తం కూడా ఛందస్సు. హాలాహల భక్షణం. భక్షణం భక్షణం. వారు స్త్రీ అంటే ఎందుకురా బాధపడుతున్నావు అన్నట్ట ఓ మిత్రుడు పక్కవాడిని. ఏం లేదు, మా ఆవిడ నా చొక్కా ఉతికింది అన్నట్ట. దానికి బాధపడ్డం ఎందుకు అన్నట్ట వీడు. నేను తొడుక్కున్నప్పుడు ఉతికింది అందుక ఉతికిన తర్వాత చేసే పని వారు చెప్పారు. మీ సమన్వయం బాగుంది. కాల కీల హాల శూల.
బేలసురలు బేలసురలు హాహా బేలసురలు హా బేలసు రలుహా 2 గణాలు హాలన బేలసురలు హాహాలనగా హాహాకారాలు చేయగా బేలసురలు హాహాలనగా మొదటి పదం బేలసురలు హాహాలన గాలీల త్రిశూలము గొని గమనము చేసెన్ బేలసురలు హాహాలనగా లీల త్రిశూలముగొని గమనము చేసెన్ హాలాహల భక్షణంలో బేలతనంతో ఏం చేయాలో తెలియకుండా అప్పుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ వెళ్ళి స్వామి నువ్వు చాలా మహాత్ముడివి, నువ్వు దయచేసి వచ్చి గమనము చేసి గాలీల త్రిశూలముగొని గమనము చేసెన్. సరిపోయింది. బేలసురలు హాహాలన గాలీల త్రిశూలముగొని గమనము చేసెన్. 2 పాదాలు తర్వాత. ఇందులో హాహాలనలో హాల, త్రిశూలములో శూల 2 వచ్చాయి. మిగిలిన పదాలు 2 కాల కీల. తరువాతి దత్తపదుల్లోకి వెళ్ళబోయే ముందు తాగాక వస్తుంది. ఒక ఆశువు డాక్టర్ శంకరభట్ల నరసయ్య గారు. ఇంకొక దత్తపదే ఉందండి. డాక్టర్ శంకరభట్ల నరసయ్య గారు 2 ఉన్నాయి. 3. శంకరభట్ల నరసయ్య గారు. ఒక చిన్న విన్నపం, ఒక దత్తపదిని అడగవలసిందిగా శ్రీమతి డాక్టర్ జంజాల సుబ్బలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ జంజాల సుబ్బలక్ష్మి గారు వేదిక మీదకి వచ్చి తదుపరి అంశం మీరు దత్తపది ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. డాక్టర్ శంకరభట్ల నరసయ్య గారు ఆశు అడుగుతారు. సభకు నమస్కారం. అవధానికి ఆశీస్. మొన్న వంగదేశంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ప్రజలు ఏ విధంగా ఓట్ల రూపంలో చైతన్యం తీసుకొచ్చి చూపారో హృదయంగా ఒక పద్యంలో వర్ణించండి. వంగదేశంలో సనాతన ధర్మానికి ప్రజాస్వామ్యంలో లభించిన విజయం ఆశువుకి అంశం. వంగధరన్ హిందుత్వతరంగమ్ములు రేగ కథన రంగమ్మున సారంగమ్ము ఓలె వెలిగెను. సారంగమ్ము ఓలె వెరిగెను. వెలుగుచు సారంగమ్ము ఓలె వెలుగుచు
బెంగాలున కమలమొకటి వికసనమందెన్. అద్భుతం. అవధాని గారు సూర్యుడు. సూర్యుడు. అద్భుతమైన పూరణ చేశారు. 12వ దత్తపది కుమారి ఆత్మకూరి లహరి. అమ్మ మీరు 12 నమస్కారం అవధాని గారు. లహరి, విహారి, లాహిరి, సాహిరి ఈ 4 పదాలు వచ్చే విధంగా కంచెర్ల గోపన్న శ్రీరామునికి చేసిన నిందాస్తుతిని చంపకమాల ఛందస్సులో వర్ణించాలి. లహరి. లహరి, విహారి, లాహిరి, సాహిరి. లహరి, విహారి, లాహిరి, సాహిరి. బాగుంది. నిందాస్తుతి చంపకమాల. చంపకమాల. లహరి, విహారి, లాహిరి, సాహిరి అన్నటువంటి పదాలు వాడి చంపకమాలలో రామదాసు రాముడికి చేసిన నిందాస్తుతి. అయ్యా అవధాని గారు ప్రశ్న విన్నాక అన్నారు కదా, ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర. ప్రశ్న విన్నాక రామదాసు రాముడిని నిందాస్తుతి చెప్పాలనిపిస్తుందా, ప్రాశ్నికుడి మీదే మీకు నింద చేయాలనిపిస్తుందా? ప్రాశ్నికులు ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా మనం స్తుతే చేయాలి తప్ప నింద చేయకూడదు. ప్రాశ్నికులదే ఉంది, ఇలాగే అగుపించాలి, ఒక నన్ను తప్ప. అయ్యా అది కాదండి, ప్రాశ్నికులదే ఉంది. ఎవడబ్బా సొమ్మని ఏదైనా అడుగుతారు. పైగా చంపకమాల, అది అది విశేషమైన విషయం. లహరి, విహారి ఈ గురువులు ఉన్నవి. లాహిరి, సాహిరి ఉత్పలమాలకి బాగా సరిపోయే పదాలు. గరికిపాటి వారు అందుకనే చెప్పారు, చిరునవ్వు చెదరనీయక సరసమ్ముగ సాగజేయు సమరం ఇది అని చెప్పి. కానీ మన శతక కవులు ఎప్పుడో చెప్పారు, పిట్ట కొంచెము కూత ఘనము అని కూడా. అవును. అవునా? ద్వాసుపర్ణ సయుజ సఖ. ఇంకా చివరి దత్తపది కాబట్టి చివరి ప్రశ్న నా వైపు నుండి కూడా. ఇంకొక దత్తపది ఉంది ఉందా? కానీ ఈలో పడగండి, పర్వాలేదు. ఇంకో అవకాశం ఉందన్నమాట. స్వధర్మే నిధనం శ్రేయ. మీరు దత్తపది అడిగినా, ఆశు అడిగినా, వర్ణన అడిగినా, ఏమడిగినా దాన్ని మేము అప్రస్తుతంగానే స్వీకరిస్తాం. అటువంటి పదాలే ఇల్లాలు, అందులో ఒక ఆలి కనిపించింది. చూలాలు ఇల్లాలు, చూలాలు. పేలాల్లో మరి పేలాల్లో ఉన్న ఆలు ఎవరు? నేను ఎప్పుడు తినలేదండి. పేలాలు కలిపి పెట్టిన ఆలి కనిపించింది, కానీ పేలాలులో ఉన్న ఆలు ఎవరైనా ఉన్నారా? పేలున్న ఆలుకే పేలాలు అని పేరు. బాగా పేలింది. ఏమిటో పెళ్లి కావాల్సిన పిల్లాడిని పట్టుకుని ఇలాంటివన్నీ అడుగుతున్నారు. సిద్ధం చేస్తున్నాం అనుభవం. పర్వాలేదు.
లహరి విహారి సాహిరి లాహిరి కుమారి ఆత్మకూరి లహరి గారిచ్చిన దత్తపది ఇది. రామదాసు భద్రాచల రామచంద్రమూర్తిని నిందాస్తుతిలో ఏమన్నాడు అన్నారు. బహుశా అవధాని గారు లహరిని బిలహరిలో ఇమిడిద్దామని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మీరు అలా చెప్తుంటే నాకున్న అవకాశాలు తగ్గిపోతుంటాయి. నిన్ను శరణన్న వారి గని నిల్వ ప్రమాణములేవి. నిన్ను శరణన్న వారి గని నిల్వ వారగని నిల్వ. నిన్ను శరణన్న వారగని నిల్వ ప్రమాణములేవి. వస్తాను. నేను శరణన్న వార గని నిల్వ ప్రమాణములేవి. నిన్ను శరణన్న వారగని నిల్వ ప్రమాణములేవి. హారివైచని హారము ధరించిన వాడవై సుఖముగా హారివైచని. ప్రమాణములేవి. విహారి అన్న పదం అక్కడ వచ్చింది. ప్రమాణములేవి హారివైచని. ప్రమాణములేవి హారివై విహారి. చని కాకుండా వని పెట్టండి. వనములో అనర్థంలో. హారివై వని వనిన్ సుఖ నిర్మలాహిరిపు సత్తము నెక్కి చెరించుచుందువే. వని
సుఖ నిర్మల అహిరిపు సత్తమునెక్కి గరుత్మంతుడనెక్కి వని సుఖ నిర్మలాహిరిపు సత్తమునెక్కి చెరించుచుందువే. లాహిరి అలాగా రెండు పదాలు. తోటలలో సుఖ నిర్మల అహిరిపు వాహనమెక్కి చెరించుచుందువే. వనిన్ అల అన్నా సరిపోతుంది, సుఖ కాకుండా. వనిన్ అల నిర్మలాహిరిపు సత్తమునెక్కి చెరించుచుందువే. అహి అంటే సర్పం అని అర్థం. అహిరిపులు అంటే గరుడ జాతి. అందులో ఉన్న సత్తముడు ఉత్తముడైనటువంటి వాడు గరుత్మంతుడు. అందుకనే వేదాంత దేశికులు ఒక గొప్ప మాట అంటారు. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహారహారిన్ దివౌకస్పతి క్షిప్త దంభోళి ధారాకిణాకల్ప కల్పాంతవాతూల కల్పోదయానల్ప వీరాయుధోద్య చమత్కార దైత్యారి జైత్రధ్వజారోహ నిర్ధారితోత్కర్ష అని. కాబట్టి అతడు అహిరిపు సత్తముడు. నిన్ను గనవార నిన్ను శరణన్నవారగను గని నిల్వ ప్రమాణములేవి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నావు కదా. నేను శరణన్న వారి గని నిల్వ ప్రమాణములేవి. ఇక్కడ నన్ను కాపాడట్లేదు. హారివై వని నల నిర్మలాహిరిపు నిర్మలాహిరిపు సత్తమునెక్కి చెరించుచుందువే. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు గరుత్మంతుడినెక్కి చక్కగా తోటల్లో విహారం చేస్తూ ఉంటావు అనేటువంటి విషయాన్ని రామదాస్ చెప్తున్నాడు. ఒకసారి పూర్తిగా చెప్తాను. నిను శరణన్న వారిగని నిల్వ ప్రమాణములేవి హారివై వని నల నిర్మలాహిరిపు సత్తమునెక్కి చెరించుచు. వాహనమెక్కి, సత్తము కాకుండా చని మార్చాను కదా. వని నల నిర్మలాహిరిపు వాహనమెక్కి చెరించుచుందువే. 12వ దత్తపది. ఇంకా సాహిరి లాహిరి విహారి వచ్చాయి. సాహిరి లహరి రావాలి. 13వ దత్తపది అచ్చ తెలుగు శతావధాని డాక్టర్ జంఝాల సుబ్బలక్ష్మి గారు. ఒకసారి సుబ్బలక్ష్మి గారు అటు, లహరి గారు ఇటు కూర్చోండి దయచేసి, మరోలా అనుకోకుండా. అందరికీ వందనం. చిన్నపిల్లలకి ఆశీస్సులు. దత్తపది కన్ను మన్ను పన్ను దన్ను. కన్ను మన్ను పన్ను దన్ను. అన్యార్థంలో ఉత్పలమాల ఛందస్సులో కీచకవధ ఘట్టం. కన్ను మన్ను పన్ను గన్ను. దన్ను 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 దన్నుగా ఉండడం అన్నట్టు. అదే అర్థం. గన్న దన్ను దన్ను ఆంగ్ల పదం. నాకు దన్నుగా ఉంటుంది అన్న దన్నులో దన్ను. దన్నే కదా, అదే దన్ను. కన్ను కన్ను మన్ను పన్ను దన్ను. దన్ను ఉత్పలమాల ఛందస్సులో అన్యార్థంలో కీచకవధ ఘట్టం. కీచకవధ ఘట్టం ఉత్పలమాల ఛందస్సు. కీచకవధ. కన్ను పన్ను మన్ను దన్ను ఈ 4 పదాల వాడి కీచకవధ. వికృతపు చావు చంపమది వేడుక పుట్టగ గిట్టి పట్టి మస్తకమును దీర్ఘపీన భుజశాఖలు బాహుయుగంబు మేనిలోనికి చొర నుగ్గుగా తురిమి నించిన క్రన్నన తిత్తి అయిన కీచకు ధరణీస్థలించదిపి చక్కని ముద్దగా చేసే దుష్టుడయ్యే. పద్యం చాలా మంచి పద్యం తిక్కన గారిది. ఉత్పలమాల ఛందస్సులో. పొద్దున్న వారేమో సమస్యలో
భీముణ్ణి వలలుణ్ణి చేసి వంటశాలలో ప్రవేశపెట్టారు. మరి ఆ పర్వంలో చివరి ఘట్టం దాదాపుగా కీచక వధ ఇప్పుడు వస్తుంది. అవధానానికి ఉన్న ఇంపార్టెంట్ సిలబస్లో విరాట పర్వం ఒకటి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్కువ. ఆఖరి దత్తపది. ఆఖరి దత్తపది. కన్నురుమంగ నగ్నులను కన్నురుమంగ నగ్నులను కన్ను ఉరుమగ అగ్నులను కన్నురుమంగ నగ్నులను గండర గండడు గండరించి కన్నురుమంగ నగ్నులను గండర గండడు గండరించి కన్నుల నిప్పులు రాల. తిక్కన గారి ప్రయోగం. కన్నుల నిప్పులు రాల ఒకటి, గండరించిన రూపం వికరణ భీముడు ఒకటి, రెండు. వారనుకున్న కన్ను మీరనుకున్న కన్ను ఒకే కన్నా, మీరు ఎడమ కన్ను వారు కుడి కన్నా. వారు అడుకున్న కన్ను మీరు అనుకున్న కన్ను ఒకేటేనా? ఒకటి మూడవ కన్ను. ఇది మూడవ కన్ను. కన్నురుమంగ నగ్నులను గండడు గండర గండడు గండరించి మోదన్నుడి జారినట్టిలో దన్ను మోదన్నుడి జారినట్టి అల దర్ప విషామయ సర్పదష్టు వరకు ఉంచి ఒక అక్షరం రేపు చెప్తాను. అలా దర్ప విష ఆమయ సర్పదష్టు. దర్పం అనేటువంటి విషం కలిగిన బాధలను పెట్టేటువంటి సర్పము చేత కరవబడ్డటువంటి వాడు. అలా దర్ప విషామయ సర్పదష్టు. కన్నురుమంగ నగ్నులను గండర గండడు గండరించి మోదన్నుడి జారినట్టి అల దర్ప విషామయ సర్పదష్టు. రెండు పదాలు. కన్ను దన్ను వచ్చాయి. పన్ను మన్ను రేపు రావాలి.
13 దత్తపదులు 2 పాదాల చొప్పున వారు చెప్పారు. ఇప్పుడు ఒక ఆశువు శ్రీ బళ్ళమూడి నాగరాజు గారు, బళ్ళమూడి నాగరాజు గారు ఉన్నారా సభలో? అవధాని గారు, శ్రీ జంధ్యాల కరుణశ్రీ గారు, కళ్యాణశ్రీ గారు, ఓం సభాయ నమః. కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగా వీచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లుగా సాగుతున్నది మా సాహితీ అవధానం. అంత చక్కగా ముద్దు ముద్దుగా ఎంతో లలితంగా లీలా విలాసంగా సాగుతున్న మీ అవధానానికి మా చిరంజీవి సాహితీని మరి హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ, కైలాసంలో విఘ్నేశ్వరుడు కనిపించట్లేదు, భూలోకానికి వచ్చేసేట ఎందుకో ఊహ చేసి ఒక ఆసు మీ ఇష్టాచందంలో చెప్పచ్చు. కైలాసంలో విఘ్నేశ్వరుడు కనిపించట్లేదు, ఏమయ్యాడు? అదే 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 కవి అను పేరు గలవాడై, కవి అంటే వినాయకుడని అర్థం ఉంది కాబట్టి కవి కవి అను పేరు గలవాడై అవధానమ్మునకు తానే అధిపతి కానన్, భువికే గుదించే గణపతి, భువికే గుదించె గణపతి అవధాన సుశిక్షణము నాలోకింపన్. అసలు కవి అన్న పేరు నాకే ఉంది, అవధానానికి నేనే అధిపతిని, ఇక్కడ అవధానం ఏదో నేర్పిస్తున్నారట, ఏం చెప్తున్నారో చూద్దామని తాను ఇక్కడికి వచ్చేసాడు. కైలాసంలో గణపతి కదా, గణపతి కదా, గణపతి కదా, అందుకని అవధానం చూడడానికి వచ్చాడు. గణాలన్నీ సరిగ్గా ఉన్నాయా, వస్తున్నాయా, రావటం లేదా? దీంతో ఉదయం 13 సమస్యలు, ఈ పూట 13 దత్తపదులు తీసుకోవడం జరిగింది. సమస్యలకు ఒక్కొక్క పాదం చెప్పారు, దత్తపదులకు 2 పాదాలు చెప్పారు. ఉదయం 3, ఈ పూట 3, 6 ఆశువులు పూర్తయ్యాయి. ఇంకొక 6 ఆశువులు మిగిలినాయి. కొన్ని ఆశువులు ఈ పూట తరువాత జరిగే వర్ణనాంశం సంబంధించిన విభాగంలో కూడా. ఒక్క నిమిషం పృచ్ఛకులు ఎవరు దేవకండి, ఒక్క నిమిషం. ఈ అర్ధ శతావధానంలో సాధారణంగా ఏ అవధానంలో అయినా 3 వంతులు ధారణ చేసే విధానం ఉంటుంది. 75 పద్యాలు చేస్తారు శతావధానం అయితే, అర్ధ శతావధానం కనుక 38 పద్యాలు ధారణ చేయాలి అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. అవధాని గారు అంగీకరించారు. ఇందులో 13 సమస్యలు, 13 దత్తపదులు, 12 వర్ణనలు అనే విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమస్యలు దత్తపదులు తీసుకోవడం జరిగింది. వర్ణనలు కూడా 12 వర్ణనలు తీసుకుంటారు, 2 పాదాలు చెప్తారు. 2, 3 ఆశువులు కూడా చేస్తారు ఇక్కడి నుంచి ఉన్న సమయంలో. మరి ఆశువుకి సంబంధించిన వర్ణనాంశానికి సంబంధించిన పృచ్ఛకులు సిద్ధంగా ఉన్నారో లేదో చూస్తే, అవధాని గారు మాట్లాడిన తర్వాత విరామానంతరం వెంటనే వర్ణనాంశాలతో కూడిన సభను ప్రారంభిద్దాం. పొద్దునేమో చక్కగా సమస్య లక్ష్మీ సరస్వతి పార్వతి ఒకరేనన్న పావన భావనతో ప్రారంభమైంది. ఈ పూట దత్తపదేమో కీచక వధతో ముగిసింది.
కీచకవధ తలుచుకున్నప్పుడల్లా నాకు చిత్రమైన భావన కలుగుతుంది. కీచకవధ ఆలోచించినప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే, చిత్తశుద్ధి లేనివాడికి దేహశుద్ధి తప్పదు అనడానికి కీచకవధ మంచి ఉదాహరణ అనిపిస్తుంది. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎవరు చెప్పినా, సుదేష్ణ చెప్పింది, సైరంధ్రి కూడా చెప్పింది, అయినా కీచకుడు తన దారి మార్చుకోలేదు. మార్చుకోనప్పుడు మరి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన దారి మార్చుకోని వాడిని ఏం చేస్తాం? చేర్చవలసిన చోటికి చేర్చక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే నాకు ఎప్పుడప్పుడు అనిపించే సందేహం ఏమిటంటే, ఆ కీచకుణ్ణి మాంసపు ముద్దలాగా చేసేసాడు, చపాతీ పిండి చుట్టినట్టు చుట్టేశాడు భీమసేనుడు. ఆఖరి ఊపిరి వదిలే సమయంలోనైనా కీచకుడు కనీసం అరెరే నేనింత పాడు ఆలోచన చేశాను కదా, దానికి ఫలితం నాకు వచ్చింది కదా అని మనస్సులో అనుకున్నాడా లేదా? వ్యాసుడు చెప్పలేదు, తిక్కన గారు చెప్పలేదు. అనుకుని ఉంటాడా లేదా? అంటే శిక్ష ఇతరులకు హెచ్చరికగా మాత్రమే కాక శిక్ష పొందినవాడికి కూడా పరివర్తనకు దోహదం చెయ్యాలి అనేది ఒక విధానం ఉంది. ఇతడు శిక్ష పొందాడు, చచ్చిపోతున్నాడు. ఆఖరి నిమిషంలో అయినా ఇతడు భీముడు అని కనిపెట్టాడా, ఆమె ద్రౌపది అని కనిపెట్టాడా, అంతవరకే సంతృప్తి పడ్డాడా? నేను తప్పు చేశాను కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నానని తెలుసుకున్నాడా లేదా అని సందేహం కలుగుతూ ఉంటుంది. ఇలా మన పురాణేతిహాసాలకు సంబంధించిన అంశాలపై మనకు ఎన్నో చిత్రమైన సందేహాలు కలుగుతాయి. కలిగితే ఏం చేయాలి అంటే, సరాసరి మహారాష్ట్ర దేశానికి వెళ్ళి మా సాంప్రతి సురేంద్రనాథ్ గారి దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే భారతం ఏమిటి, హరివంశం ఏమిటి, రామాయణం ఏమిటి అన్నీ వరుసగా వస్తాయి. సందేహాలన్నీ నివారింపబడతాయి, సందేశాలన్నీ మన దగ్గరకు వస్తాయి. మా సురేంద్రనాథ్ గారి దగ్గర అటువంటి విశేషాలు ఉన్నాయి. విద్వన్మూర్తులందరూ అవధానంలో ఆసీనులై చిరునవ్వుల సిరివెన్నెల కురిపిస్తూ అవధానికి ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంటే, మరి శ్రీమంతమై ధీమంతంగా సాగుతున్న ఈ అవధానం వేసవిలో హేమంతంగా కూడా అనిపిస్తున్నది. వేసవిని గురించిన ఆలోచన లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా అవధానం నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా చిరునవ్వు చెదిరిందా? ఎక్కడైనా బొమ్మ ముడిపాటు ఉన్నదా? ఎక్కడైనా ఏమిటి ఇంత క్లిష్టమైన సమస్య సంధించారు అనిపించిందా? ఈ పదాలేమిటి, చెంపకమాలేమిటి అని అనుకున్నారా? లేదే. అది అవధాని ఏకాగ్రతకు, అవధాని దీక్షకు, అవధాని చిత్తశుద్ధికి, అవధాని విద్యకు అంకితమైన విధానానికి అక్షర సాక్ష్యంగా ఇంతవరకు అవధానం సాగింది. వర్ణనాంశాల అవధానం కూడా అదేవిధంగా సాగుతుంది. మా కార్యకర్తలు సిద్ధమై వర్ణనాంశం పృచ్ఛకులను పిలవడానికి ముందుకొస్తున్నారు. దత్తపది పృచ్ఛకులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ